పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము వచనములు 28 నుండి 34 వరకు. దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీవు దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరును ఏమీయు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, గత 3 రోజులుగా మనము మార్కు సువార్తలోని 12వ అధ్యాయము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మొదటి రోజున భూస్వామి కౌలుదారుల గురించి ఆలకించాం. 2వ రోజున ప్రభువుని పరిసయ్యులు, హేరోదీయులు వచ్చి సుంకమును కట్టాలి కైసరుకి ఏంటి అని చెప్పని అడిగినటువంటి కుటిలమైన ప్రశ్నకు ప్రభువు జ్ఞాన నిధి అయినటువంటి క్రీస్తు ఇచ్చినటువంటి సమాధానమును ధ్యానం చేసుకుని ఉన్నాం. 3వ రోజున మృతుల యొక్క పునరుత్థాన సద్దుకయ్యులు మృతుల యొక్క పునరుత్థానాన్ని గురించి వారికి నమ్మకం లేదు కాబట్టి ఆ నమ్మకాన్ని ఏ విధంగా ప్రభువు దృఢపరిచాడో, మృతుల పునరుత్థానం ఉంది అనేటువంటి దాని మీద వారిని దృఢపరిచారో మనందరికీ కూడాను ఆలకించి ఉన్నాం. ఈనాడు ఇదే కొనసాగింపులో ప్రముఖమైనటువంటి శాసనాన్ని గురించి, ఆజ్ఞ గురించి ఒక వ్యక్తి, ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు వచ్చి ప్రభుని ప్రశ్నించడం చూస్తున్నాం. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులరా, హోమములు బలుల కంటే ఘనమైనటువంటివి 2 ఆజ్ఞలు అని చెప్పని ధర్మశాస్త్ర బోధకుడు చెప్పినప్పుడు ప్రభువు దేవుని రాజ్యానికి నువ్వు దూరంగా లేవు అని చెప్పని అంటూ ఉన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మొదటి ఆజ్ఞ, సమస్త వస్తువుల కంటే దేవుని అధికంగా ప్రేమించాలనే విషయంలోనే చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. సమస్త విషయముల కంటే, వస్తువుల కంటే దేవుని అధికంగా ప్రేమించాలనే దాంట్లో మనం తప్పుత్రోవ పడతాం. ఎక్కడిస్తున్నాం మన దేవునికి ప్రాముఖ్యత? మన కుటుంబంలోనా, మన జీవితంలోనా, మన సంఘంలోనా? ఎంతమంది మనం క్రమము తప్పకుండా దివ్య సంస్కారాలను పాటించే వాళ్ళు ఉన్నాం? ఎంతమంది మనం క్రమం తప్పకుండా ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొని దేవుని స్తుతించేటువంటి వారం ఉన్నాం? అయ్యో ఈరోజు ఆదివారం, అయ్యో ఈరోజు అప్పు పండగ, ఖచ్చితంగా కొంత సమయం దేవుని సన్నిధిలో గడపాలి, దివ్యబలి పూజను చూడాలి అనేటువంటి విశ్వాసపు జ్ఞానం మనలో ఎంతమందికి ఉంది? మన ప్రయారిటీస్ ఏంటి? మనకు ప్రముఖాలు ఏంటి? మన యొక్క జీవితంలో మనము సెలవులు లేవు కాబట్టి ఆదివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటాం. ఆదివార దివ్యబలి పూజల సంగతి ఏంటి? ఆదివారం అప్పు పండుగలో దివ్యబలి పూజలో పాల్గొనాలి అని చెప్పని, ఇదిగో నాకు ఒక ఆజ్ఞ ఉంది కదా, మరి దాన్ని ఎలా పాటిస్తున్నాను?
అంటే నా జీవితంలో దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాను? దానికోసం నేను ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో రాకపోయినా పర్వాలేదు, దివ్యబలి పూజను చూడలేకపోయినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, కానీ ఇదిగో ఆ ఫంక్షన్ మాత్రం నేను అటెండ్ అవ్వాలి. ఆదివారం ఈరోజు మన ఇంటిలో ఫంక్షన్ జరగాలి. ఏ రోజైతే బాగుంటుంది? ఇదిగో మొదటి శుక్రవారం, లేకపోతే ఇదిగో ఆదివారం, ఆ రోజే సెలవు వస్తుంది మాకు, ఆ రోజే పెట్టుకోండి. ఆదివారం మరి ఇదిగో మరి పూజలో పాల్గొనాలి కదా, పర్వాలేదు. నిర్లక్ష్యం, చులకన భావన. కాబట్టి మన యొక్క జీవితాలలో మొట్టమొదటిగా సమస్త వస్తువుల కంటే, సమస్త పనుల కంటే దేవునికి అధికంగా ప్రేమించాలి అన్న దానిలోనే మనం పడిపోతూనే ఉన్నాం. మనం మన యొక్క జీవితాలలో ప్రథమ స్థానాన్ని దేవునకు ఇవ్వలేకపోతున్నాం. ప్రియమైన సహోదరులరా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, ఎలాంటి షరతులు స్వార్థంగాను లేకుండా దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? అది సాధ్యము కాదు. అందుకనే పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం. నిన్ను ప్రేమించలేకపోతున్నానయ్యా, నా తలంపులోను, నా ఆలోచనలోను, నా యొక్క ఇదిగో నడవడికలోను, నా ప్రవర్తనలోను, నా శారీరకమైన ఆకర్షణల యందును ప్రభువా ఇదిగో నీ నుండి దూరం అవుతున్నానయ్యా, నన్ను క్షమించు అనేటువంటి దానిని ఈ దివ్య సంస్కారము మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, కాబట్టి మన అందరం కూడా మన హృదయాలలో మొదటి స్థానం ప్రభువుకి ఇచ్చుట ద్వారా ఆ యొక్క శక్తి, మనస్సు ప్రభువు కోసం ఆత్మతో ఆరాధించగలుగుతాము. ఇది మనకు పలుకుతున్నటువంటి మాటలు. ఈ లోక తుచ్చ హృదయముతో ప్రేమించలేం, ఆరాధించలేం. అందుకనే రోమీలకు రాసిన లేఖలో 8వ అధ్యాయంలో 5 నుండి 7 వచనాలు ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. శరీరానుసారము జీవించువారు శరీరం ఏమి కోరునో దానికే తన మనస్సులను అర్పిస్తారు. ఆత్మానుసారం జీవించువారు ఆత్మ కోరే దానికి తన మనస్సులను అర్పిస్తారు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఏలైనగా శరీరేచ్ఛపై నెలకొన్న మనసు దేవునికి శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగి ఉండలేదు. కనుక మనల్ని మనం పరిశీలించుకొని ఆత్మానుసారం జీవిస్తే ప్రభువుని పరిపూర్ణంగా ప్రేమించగలుగుతాం. ఇది రోమీలకు రాసిన లేఖలో పునీత పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటిది ఏంటి అని చెప్పని అడుగుతూ ఉన్నాడు ధర్మశాస్త్ర బోధకుడు. ధర్మశాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాడు, మోషే ధర్మశాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాడు. అటువంటి వ్యక్తి వచ్చి ప్రభునకు వేస్తున్నటువంటి ప్రశ్న, ఏది ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని చెప్పని. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 4-5 వచనాలలో మనం దీని గురించి ఆలకిస్తాం. ఏంటంటే, నీ దేవుడైనటువంటి యావేను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించు అని చెప్పని ఇదిగో పలుకుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, అలాగే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని కూడా ప్రేమించు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 8వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో, అదేవిధంగా 8వ అధ్యాయంలో 6వ వచనంలో మనము చూస్తూ ఉన్నటువంటి మాటలు ఇవియే. అదేవిధంగా లేవి కాండం 19వ అధ్యాయం 16వ వచనములోను, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనములోను ఇదిగో ఈ వాక్యములను మనము ఆలకిస్తూ ఉన్నాము. ధర్మశాస్త్ర బోధకుడు ప్రభుని అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా ప్రభువు ఇస్తున్నటువంటిది, ప్రభు చెప్తున్నటువంటి మాటలు. నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించన్నది నీ విన్నావు కదా, నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అని అన్నాడు. అప్పుడు వెంటనే 32వ వచనంలో, బోధకుడా నీవు యథార్థమును చెప్పితివి, దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువారిని కూడా ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, బలుల కంటే ఘనమైనటువంటిది. మనం చేసేటువంటి హోమాలు, మనం చేసేటువంటి బలులు, వీటన్నిటికంటే కూడా ప్రభునకు అత్యంత ప్రీతి కలిగించేటువంటిది, సంతోషాన్ని కలిగించేటువంటిది నీవలే నీ పొరుగువారిని ప్రేమించుట. ఏంటి నీవలే నీ పొరుగువారిని ప్రేమించుట అంటే ఏంటి? దాని అర్థం ప్రభు చెప్పినప్పుడు ఏంటి? నా వలే నా పొరుగువారిని ప్రేమించు నేను అని అనుకున్నప్పుడు, ప్రియమైన సహోదరుల, ప్రతి వ్యక్తి కూడాను ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా నా యొక్క ధ్యానమందు నాకు కలిగినటువంటి ఆలోచనలు ఏంటంటే, ఎందుకు ప్రభు నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు అని. నాకున్న దాంట్లో ఇవ్వటమా? ఇది బాహ్యపరమైనటువంటిదా? సహాయమా?
ఇదిగో నాకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇమ్మన్నాడు కదా, ఆ టైపా ఏంటి అని ఆలోచించినప్పుడు, నేను ప్రార్థనలో ఆలోచించినప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన, ప్రియమైన సహోదరు, ప్రభువు చెప్తున్నటువంటి మాటలు బహుశా ఈ విధంగానేమో. ఏమంటే, ఇదిగో నేను ఎటువంటి వాడనైనా, మీరు ఎటువంటి దుర్మార్గుడనైనా, నేను ఎటువంటి పాపాత్ముడనైనా, నేను ఎటువంటి బలహీనుడనైనా, నేను ఎటువంటి దోషినైనా, నేను ఎటువంటి వాడనైనా, ఎదుటివాడు నన్ను చూచి గొప్పలు చెప్పాలనుకుంటాను. మహా గొప్పవాడు, మహా సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, అనేకమైనటువంటి తనకు ఉన్నాయి అని చెప్పిన ఎదుటివాడు నా గురించి చెప్పాలనుకుంటాను. నేను ఆశించేటువంటిది ఎదుటివాని గురించి. కానీ నేను ఎదుటివాని గురించి చెప్తున్నప్పుడు మాత్రము ఇదిగో అతడు ఇది అని చెప్పని కించపరిచి చులకన చేసి మాట్లాడుతూ ఉంటాను. ఇదిగో దాన్ని ప్రభు ఆలోచించమంటున్నాడు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీవు ఏదైతే పొరుగు వాని గురించి ఏదైతే ఆశిస్తున్నావో దానినే నీవు పెరుగువానికి ఇవ్వటానికి ప్రయత్నం చేయి. అలా ఆ వ్యక్తి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయి. ఆ వ్యక్తిని ప్రేమించడానికి ప్రయత్నం చేయి. ఇది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అనగా అని ఇదిగో ప్రభువు చెప్తూ ఉన్నాడు. తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువారిని తాను ప్రేమించుటయు సమస్త హోముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనటువంటిది. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకులతో ఈ విధంగా అన్నాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు. నీ ఆలోచనలు గనక ఈ విధంగా ఉంటే నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు. నీ తలంపులు గనక ఈ విధంగా ఉంటే నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు. నీ నడవడిక, నీ ప్రవర్తన గనక ఈ విధంగా ఉంటే నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, క్రైస్తవులంగా మనము క్రీస్తుని అనుసరించేటువంటి వారంగా, క్రీస్తు తత్వాన్ని కలిగినటువంటి వారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి ఆ క్రీస్తు తత్వం? క్రీస్తు తత్వం అనగా సహనం, ఓర్పు, దయ, జాలి, కనికరం, ఇవి క్షమాపణ. ఆ క్రీస్తు తత్వం క్రైస్తవత్వం అవ్వాలి. క్రైస్తవులంగా మనం ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవుడు అని చెప్పగానే ప్రేమించేవాడు, క్షమించేవాడు, దయ చూపించేవాడు, నెమ్మది కలిగినటువంటి వాడు, సహనము, ఓర్పు కలిగినటువంటి వాడు, జాలి చూపించేటువంటి వాడు, సహాయపడేటువంటి వాడు, పండెత్తి మాట అనేటువంటి వాడు కాదు. తన జీవితం నెమ్మదిమైన తగ్గింపు కలిగినటువంటి జీవితం, దేవుని యందు వినయం, విధేయత కలిగినటువంటి వాడు అని చెప్పుకునే విధంగా సమాజంలో మనం జీవించగలగాలి. అది ఏ ప్రభువు ఆశించేటువంటిది. దేవుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు మనం వినినటువంటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖలో 2వ అధ్యాయంలో 8 నుండి 15 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. అక్కడ ఆయన చక్కగా చెప్తున్నాడు తిమోతితో, తిమోతి, దేవుని యొక్క వాక్కు బంధింపబడలేదు. చరిత్రలో ఎంతోమందిని చంపేశారు, ఎంతోమందిని హింసకు గురి చేశారు, ఎన్నో కష్టాలు పెట్టారు క్రైస్తవులు. క్రీస్తు యొక్క ప్రబోధానికి అనేకమైనటువంటి బంధాలు, బంధింపబడ్డారు, హెచ్చరించారు, భయపెట్టారు, చెరసాల పాలు చేశారు. కానీ దేవుని యొక్క వాక్కు బంధింపబడలేదు. 2000 సంవత్సరాలుగా ఈ వాక్యము ఈ లోకమునకు వినిపించబడుతూనే ఉంది, ధైర్యవంతుల ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆయన పలుకుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క వాక్కు బంధింపబడలేదు. 9వ వచనంలో మనం చూస్తున్నాం, నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను, అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను కూడా, కానీ దేవుని వాక్కు బంధింపబడలేదు. దేవుని యొక్క నిజమైన వాక్కు బంధింపబడలేదు. ఎవరు కూడా బెదిరించలేరు, బంధించలేరు, ఆటంకపరచలేరు. ఇది దేవుని యొక్క నిజమైనటువంటి వాక్కు శక్తి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము ప్రభునకు సాక్ష్యంగా నిలబడాలి. మనము మన క్రైస్తవ విశ్వాసమందు ప్రభునకు సాక్ష్యంగా నిలబడాలి. ప్రభువు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. నాతో ఏకీభవించండి. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధులమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో కూర్చునేటువంటి భాగ్యమును మాకు ఇచ్చినందులకు నీకు స్తోత్రాలు. ప్రభు, ఈనాడు వినినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు.
మమ్మల్ని నీ బిడ్డలుగా ఎంచుకున్నందులకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని నీకు సాక్ష్యంగా నిలబెట్టుకోండి ప్రభువా. మాకు ధైర్యం ఇవ్వండి, ఆత్మస్థైర్యమును ప్రసాదించండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మేము జీవించేటువంటి వారిగా జీవించండి. నా వలె నా పొరుగు వారిని ప్రేమించేటువంటి వ్యక్తిగా నన్ను ఆశీర్వదించండి. నేను ఎదుటి వాని దగ్గర నుండి ఏదైతే ఆశిస్తానో దానిని ఎదుటి వానికి ఇచ్చుకునేటువంటి విధమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.